వాసుదేవ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ప్రదీప్తజ్వావిర్దివసకలనిరాజనవిధిః సుధాసూతేశ్చంద్రోపలజలవైరభ్యరచనా స్వకీయైరంభోభిః సలిలనిధిసౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిः స్తవజనని వాచాం స్తుతిరియం. ఎన్నో జన్మల సుకృతం వల్ల మనం చేసుకున్న అమోఘమైన పురాకృత పుణ్యం వల్ల మనం ఈ మాస్టర్ గారి మార్గంలో మాస్టర్ గారి దన్ను చెంది మాస్టర్ గారి మార్గంలో నడవగలుగుతూ ఉన్నాము. ఇట్లా నడుస్తున్నటువంటి అదృష్టము, నడవగలిగినటువంటి అదృష్టము గీతాచార్యుడి మాటలో చెప్పాలంటే ఎన్నో వేల మందిల్లో ఒకడికి భగవంతుని పట్ల దృష్టి కుదురుతుందట. అలా భగవంతుడికి దృష్టి కుదిరిన వాళ్ళల్లో వేల మందిని తీసుకుంటే ఒకడికి ఈ భగవన్ మార్గంలో ప్రయాణం చేయాలి అనిపిస్తుందట. అలా భగవంతుడి మార్గంలో ప్రయాణం చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళ వేలల్లో ఒకడికి ఆ మార్గంలో ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది, బుద్ధి కుదురుతుంది. అలా బుద్ధి కుదిరి మార్గంలో ప్రయాణించటం మొదలుపెట్టిన తర్వాత కొన్ని లక్షల జన్మలు పట్టిన తర్వాత కానీ మానవుడు మానసిక కక్ష నుంచి బుద్ధి కక్షలోకి ప్రయాణించడం అనేది జరగదు. బుద్ధి కక్షలోకి ప్రయాణించిన తర్వాత ఇక పై కక్షల్లోకి వచ్చేసరికి పరిణామ క్రమంలో మానవుడు పరమగురు అవటం మొదలు పెడతారు. పిపీలకం నుంచి బ్రహ్మ వరకు అందరూ సాధనలో ఉన్నవారే అని మనకి మాస్టర్స్ ఆఫ్ విజ్డమ్ చెప్పినటువంటి మాట అన్నమాట. అందరూ కూడాను పరిణామ క్రమంలో ఒకానొక మెట్టు మీద ఉన్నటువంటి వాళ్ళే. అయితే బ్రదర్హుడ్ అంటే సౌభ్రాత్రం అనేది ఎట్లా వస్తుందయా అంటే కింద మెట్టు మీద ఉన్నవాడికి పై మెట్టు మీద ఉన్నవాడు చెయ్యి ఇచ్చి పైకి లాగటం వల్ల అనమాట. ఈ పైకి లాగగలగటం అనేటువంటిది కూడాను పురాకృతం వల్లనే వస్తుంది. అంటే పక్కన వాడికి సాయం చేద్దాం, మాస్టర్ జీసస్ చెప్పినట్లుగా లవ్ దై నైబర్, నీ పక్కన వాడిని ప్రేమించు అంటే వినడానికి బాగానే ఉంటుంది కానీ మనం ప్రేమించలేము. అలా ప్రేమించగలగటం అనేది మొదలవటం కూడాను ఎంతో పురాకృతం వల్ల కానీ రాదు. ఇంత పురాకృత పుణ్యం మనకి అవ్వడం వలన మనం మాస్టర్ గారి మార్గంలో ఉండగలిగి ముందుకు ప్రయాణం చేసి మాస్టర్ గారు మనకు నేర్పినటువంటి తను నడిచి చూపించి మనకి చూపించినటువంటి నేర్పినటువంటి పద్ధతుల్ని విధానాల్ని పాటించడానికి మనం ప్రయత్నం ఇతోధికంగా చేస్తున్నాం. గురు పూజలు అనేటువంటి ఒకానొక మైల్ స్టోన్ ఏమిటయ్యా అంటే మన ఈ ప్రయాణంలో మనం ఏమాత్రం ముందుకు వెళ్తున్నాం అనేది మనల్ని మనం తరచి చూసుకోవడానికి అవకాశం వచ్చే సౌండింగ్ బ్లాక్ అంటారే అలాంటిదన్నమాట. అయితే ప్రయాణంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు మనకి ఎలాంటి అవరోధాలు కలుగుతున్నాయి, ఈ అవరోధాలని ముందుకు ఎలాగా తోసుకొని వెళ్ళగలగాలి అన్నది ప్రతి సాధకుడికి ఉండేటువంటి ఒక ప్రాథమిక దృక్పథం అన్నమాట. అంటే డిజైర్ అనేది అంటే కోరిక అనేది మనలో ఫస్ట్ కలగాలి. ఏమిటి? ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలి,
మొక్కవోని పట్టుదలతోటి ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా ముందుకు వెళ్ళాలి. దానికి కారణం ఏంటయ్యా అంటే ఒక 40-50 ఏళ్లుగా మాస్టర్ గారి మార్గంలోనే ఉంటూ ప్రయాణం చేస్తూ ఉన్న చాలామంది మీలో ఉన్నారు, మనందరం కూడా ఉన్నాము, మనమే తార్కాణం అనమాట. అదేమిటండి మరి 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా సాధన చేస్తున్నాం, మరి మనకి ఏంటి ప్రోగ్రెస్ వచ్చింది? ఏంటి ప్రోగ్రెస్ వచ్చిందని ఒకరిని ఒకటి సరి చూసుకునేది కాదు, ఎవరికి వాడు అర్థంలో చూసుకుంటే తెలిసేది ప్రోగ్రెస్ అనేటువంటిది. అయితే మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి శిక్షణలో ఒక ముఖ్యమైన అంశం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ ముఖ్యమైన అంశం ఏంటయ్యా అంటే మనం చాలాసార్లు మామూలుగా అనుకుంటుంటాం, ఏమిటోనండి విపరీతమైన ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచన వల్ల నాకు నిద్ర రావడం లేదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, నిద్ర రావడం లేదు. కొన్నిసార్లు అసలు ఆలోచనలే రావడం లేదు, బుర్రంతా బ్లాంక్గా ఉంది అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి అంటుంటాం మనం ఏదన్నా విషయం మీద నిర్ణయం తీసుకోవాలంటే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. సో ఈ ఆలోచన అన్న మాట చాలా, దాని పట్ల అసలు మనం బుర్ర సరిగా పెట్టనటువంటి మాట అన్నమాట. ఆలోచన అంటే ఏమిటి అనేది మనం అసలు ఎప్పుడన్నా ఆలోచించామా? ఒకసారి ఆలోచిస్తే గనక ఆలోచన అనేది అసలు ఎట్లా పుడుతుంది, ఎప్పుడు వస్తుంది, మన సాధనలో ఆలోచనకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి? దీన్నే మాస్టర్ గారు ఆక్సిడెంట్లో యూరోప్ టూర్కి వెళ్ళినప్పుడు భూప్రదక్షిణ యాత్రలో ఒకానొక అద్భుతమైనటువంటి ఒక లెక్చర్, ఒక ప్రసంగాన్ని మాస్టర్ గారు చేశారు. దాన్ని పవర్ ఆఫ్ థాట్, అంటే ఆలోచన యొక్క శక్తి. దీని మీద మాస్టర్ గారు ఇచ్చినటువంటి లెక్చర్ మనకి వినదలుచుకున్న వాళ్ళకి యూట్యూబ్లో దొరుకుతుంది. దాన్ని చిన్న పుస్తకంగా కూడాను మా చిన్నప్పుడే అచ్చువేశారు. మహా అయితే ఒక 10-12 పేజీలు ఉన్న చిన్న గ్రంథరాజం అనమాట. అయితే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ చూసుకుంటే కనుక మనం మన జీవితాన్నే మార్చేసి మనల్ని మార్గంలో బీటుగా ముందుకి ప్రోగ్రెస్ బాగా తెప్పించుకునేట్టుగా మనల్ని శక్తివంతుల్ని చేసేటువంటి పుస్తకం అన్నమాట. ఆలోచన అసలు ఏమిటి అనుకుంటే కనుక చిత్తవృత్తుల వల్ల కలిగేటువంటి బై ప్రొడక్ట్. మన మనస్సు ఉంది కదా, మన మనస్సు మనకి శబ్దస్పర్శ రూపరస గంధాదులు ఈ 5 కూడాను జ్ఞానేంద్రియాలు మనకి కళ్ళ వల్ల చూస్తూ ఉంటాం, మనసు చూస్తూ ఉంటుంది కళ్ళ ద్వారా, చెవుల ద్వారా మనసు వింటూ ఉంటుంది, అలాగే 5 కూడాను స్పర్శ అనుభవిస్తుంటుంది. అయితే అనుభవించేది, దానికి రియాక్ట్ అయ్యేది మనసు, వాడుకునేది జ్ఞానేంద్రియాలని, వాడుకుంటూ చేస్తున్నటువంటి నాటకాన్ని వృత్తి అంటారు అనమాట. అయితే ఈ వృత్తుల్లో మనసు చిక్కుకొని వృత్తుల్లో ఆడుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి బై ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో, అంటే దానితో పాటుగా వృత్తితో పాటుగా వచ్చేటువంటి పుట్టేటువంటి ప్రొడక్ట్స్ అనమాట ఆలోచనలు. ఆలోచనను చూస్తే కనుక మనకి సరస్వతి సూక్తంలో చెప్పినట్లుగా ఆలోచన అనేటువంటిది ఫస్ట్ క్లియర్గా ఉన్నటువంటి ఒక సరస్సు లాంటిది, అంటే అలలు లేకుండా నిర్మలంగా ఉన్న ఒక సరస్సు లాంటి దానిలో ఒక చిన్న అల బయలుదేరుతుంది. అంటే ఒక ఆలోచన, ఒక నేను సపోజ్ ఏదైనా ఊరికి వెళ్ళాలి అనుకున్న ఆలోచన వచ్చిందనుకోండి, అది ఒక సంకల్పంగా వస్తుంది. అది రాక మునుపు ఏమీ లేదు, మనమే ఉన్నాం. అది రాగానే నేను ఫలానా వాళ్ళకి చెప్పాలి, మా ఆవిడకి చెప్పాలనుకోండి, మా ఆవిడకి చెప్పాలంటే ఆ సంకల్పాన్ని వెంటనే ఒక మెంటల్ సెంటెన్స్గా దాన్ని ఫార్మ్ చేసుకుంటాను, అంటే మానసికమైనటువంటి ఒక వాక్యంగా దాన్ని మారుస్తాను. మార్చిన తర్వాత మా ఆవిడకి నా భాష తెలుసు కాబట్టి నేను ఇద్దరం ఒకే భాషలో మాట్లాడుకుంటాం. కానీ మాట్లాడాలి అంటే ఆ తెలిసినటువంటి మానసిక వాక్యానికి భాష అనే ఒక తొడుగు తొడిగి 3వ స్టేజ్లో 4వ స్టేజ్లో దాన్ని బయటికి ఉచ్చరిస్తాం అన్నమాట. దీన్నే పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులుగా చెప్పారు. అయితే ఈ మన ఆలోచన అనేటువంటిది ఒక చిన్న
కరెంటు వలె అంతకు ముందున్న మన యొక్క స్థితి నుంచి తానుగా ఉన్న స్థితి నుంచి మొట్టమొదటిగా మొదలైనది ఆలోచన అన్నమాట. సృష్టికి పూర్వం కూడా భగవానుడు ఒక ఆలోచన చేసే బ్రహ్మగారిని పుట్టించారు. ఆ ఆలోచనగానే సృష్టి యొక్క మొదటి ఆలోచనగానే బ్రహ్మగారి మొదటి ఆలోచనగానే సృష్టి బయలుదేరింది. అయితే మనకి ఈ ఆలోచన, దీని యొక్క ఆర్కిటెక్చర్, దీని యొక్క వినియోగము అనేటువంటిది పిల్లలకి మామూలుగా చిన్నప్పటి నుంచి స్కూల్లో చెప్పాల్సినటువంటి సబ్జెక్ట్ అంటారు మాస్టర్ గారు. అయితే లిటరసీని మనం విద్య, సాక్షరతని విద్య అని అనుకునే ఈ రోజుల్లో ఇది మనం చెప్పట్లేదు. మనలో చాలామందికి కూడాను తెలియదు మాస్టర్ గారు చెప్పేంత వరకు కూడాను. దీనివల్ల ఏమవుతుందంటే మన అంటే ఆలోచనని ఎట్లాగా వాడుకోవాలి అన్న పద్ధతి తెలియకపోవడం మూలంగా మనుషులు దాన్ని పాజిటివ్గా వాడుకోవచ్చు, నెగిటివ్గా వాడుకోవచ్చు. కాబట్టి మధ్య మార్గం ఏం లేదు. ఆలోచనని పాజిటివ్గానే వాడాలి, లేకపోతే నెగిటివ్గానే వాడాలి. దీన్ని బట్టి మనకి ప్రపంచంలో తెలిసేది ఏమిటి? పాజిటివ్ థాట్స్ ఉన్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ మనుషులు ఉంటారు, నెగిటివ్ థాట్స్ ఉన్నటువంటి ఇంకొక గ్రూప్ ఆఫ్ మనుషులు ఉంటారు అన్నమాట. అయితే ఈ పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్ వల్ల కలిగేటువంటిది ఏమిటి? మాస్టర్ గారు మనకి జాల్కూల్ మహర్షి గారు కూడా చెప్పింది ఏమిటంటే ఎనర్జీ ఫాలోస్ థాట్. ఇది ఒక గొప్ప మంత్రవాక్యం. ఎనర్జీ ఫాలోస్ థాట్ అంటే ఏమిటి? మనం చేసినటువంటి ప్రతి ఆలోచన, దానికి అది ఒక ఛానల్ వంటిది అన్నమాట. మన ఆలోచించిన తర్వాత వెంటనే ఒక ఛానల్ ఫార్మ్ అవుతుంది. దేనికి ఛానల్? ఎక్కడి నుంచి ఎక్కడికి ఛానల్ ఫార్మ్ అవుతుంది. ఛానల్ అనేటువంటిది మన నుంచి ఫార్మ్ అయ్యి మన నుంచి బయటికి ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. ఆ ఛానల్ అంటే ఏమిటంటే అది ఎనర్జీ ఛానల్. దాన్ని కండక్ట్ చేస్తుంది. చైతన్యాన్ని తన నుంచి ప్రవహింపజేయడానికి కావలసినటువంటి ఒక ట్యూబ్ వంటిదన్నమాట. అయితే మనం చేసేటువంటి ఆలోచన ఎంత బలంగా ఉందో ఆ ట్యూబ్లోంచి ప్రవహించే ఎనర్జీ యొక్క పొటెన్షియల్ కూడా అంత బలంగా ఉంటుంది. మనకి ఆలోచనని కరెక్ట్ మార్గంలోకి, కరెక్ట్ డైరెక్షన్లోకి పంపించగలిగేటువంటి స్థామత ఉన్నట్టయితే కనుక ఆలోచన బలంగా ఉంటుంది. ఆ వచ్చేటువంటి ఎనర్జీ ప్రయోజనవంతంగా ఉంటుంది, ప్రయోజనాత్మకంగా ఉంటుంది. అయితే ఈ ఆలోచన మనము సపోజ్ ఉదాహరణకు చెప్పాలంటే మన చుట్టూతో కూడాను ఈథర్ అనేటువంటి పదార్థము, మనకి కళ్ళకి కనపడనటువంటి మనల్ని చుట్టూ ముట్టి ఉన్నటువంటి పదార్థం ఈథర్ అనేటువంటిది ఆకాశంలో ఉంటుందన్నమాట. ఈ ఈథర్ అనే పదార్థము చాలా సూక్ష్మ పదార్థము. మన ఆస్ట్రల్ బాడీస్, లింగ శరీరం అని ఏదైతే చెప్పుకుంటామో, లింగ శరీరము ఈథర్తో తయారు చేయబడి ఉంటుందని చెప్తారనమాట. ఇదే మ్యాటర్ తోటి అంటే సాలిడిఫైడ్ ఈథర్ని ఆస్ట్రల్ బాడీగా చెప్పుకోవచ్చు. మనం ఒక ఆలోచన చేయగానే వెంటనే మనకి మనస్సు కదా ఆలోచించేది. మనస్సు యొక్క సీట్ ఎక్కడ? మన బ్రెయిన్లో, మస్తిష్కంలో మనస్సు యొక్క సీట్ ఉంటుందన్నమాట. మన ఆలోచన మొదలు పెట్టగానే మన మస్తిష్కం నుంచి ఒక రే ఆఫ్ ఈథర్ అనేటువంటిది ఒక ఆలోచనకి ఒక రూపం కల్పించి దాన్ని మనకి అంటే మన లింగ శరీరానికి అటాచ్ చేసి ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను. మనం ఒక ఆలోచన చేయగానే మన చుట్టూ ఉన్న ఈథర్లో ఆలోచనాత్మకమైనటువంటి ఒక రూపం తయారైతుంది. ఆ రూపానికి మనకి ఈథర్లోనే ఒక బంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే మనం ఆలోచన చేయగానే వెంటనే మనకు ఒక బంధం తగులుకుంటుంది. సంసార బంధం అంటాం కదా, దానికి ఇది నాంది అనమాట. అయితే ఈ ఆలోచన బంధము మన కాళ్ళకు అడ్డం పడేటువంటి బంధమా, లేకపోతే మనల్ని లాక్కొని చక్కగా మంచి మార్గంలోకి తీసుకువెళ్ళేటువంటి బంధమా? అది పాశమా, లేకపోతే మనకు కావాల్సినటువంటి ఊతన అనేది మన మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ బంధాలని మనం పాజిటివ్గా యూజ్ చేసుకోవాలి అంటే
మనం ఒక ఉదాహరణకి ఒక సీసా అంటాం కదా, పిల్లలు పార్కులో ఆడుకుంటుంటారు పైకి కిందికి ఎగురుకుంటూ. ఆ సీసా లాంటి ఒక మార్గం ఉందనుకోండి, ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద మనం నేల మీద ఆగి ఉన్నప్పటి నుంచి పైకి ఎక్కుతూ ఉంటే కనుక మనల్ని గురుత్వాకర్షణ శక్తి కిందికి లాగుతూ ఉంటుంది. అంటే మనం ఒక అప్పు ఎక్కుతుంటే కనుక మనకి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనం గురుత్వాకర్షణకి అగెయిన్స్ట్గా నడుస్తూ ఉంటాం అన్నమాట. అదే ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత, మధ్య పాయింట్కి వెళ్ళిన తర్వాత అది కిందికి దిగిపోతుంది. కిందికి వెళ్ళినప్పుడు మన మార్గం కిందికి వెళ్తూ ఉంటాం. మనం స్లోప్, డౌన్ స్లోప్ మీద నడుస్తున్నప్పుడు మనం పరిగెడుతూ ఉంటాం. నల్లేరుపై బండి నడక అంటారు కదా, అలా పరిగెడుతూ ఉంటుంది బండి. ఎందువల్ల పరిగెడుతుంది? ఎందుకంటే మన బరువు గురుత్వాకర్షణ శక్తి యొక్క డైరెక్షన్లోనే ఉంటుంది. అంటే మనం పెట్టేటువంటి ఎఫర్ట్ అన్నమాట. అందుకని మనకి సులువుగా ఉంటుంది. అలాగే ఆలోచనలు కూడాను మనకి పాజిటివ్గా నడిపించే ఆలోచనలేమో, మనం స్లోప్ కిందికి పరిగెడుతుంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయో, ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో అలాంటి పాజిటివ్ ఆలోచనలు అనమాట. నెగిటివ్ ఆలోచనలు అని వెనక్కి లాగేటువంటివి. మనకి ఆలోచనల్ని క్రియేట్ చేయడానికి మనసు ఎలాగైతే ఉందో, దీంతో పాటుగా ఇంకొక 2 ఉపకరణాలు మనకి ఇచ్చారు. వాటినే మూడింటిని కలిపి త్రికరణములు అంటాం. మనస్సు, వాక్కు, కర్మ. మనస్సుతోటి మనం ఆలోచించిన దాన్నే వాచకం ద్వారా మనం ఉచ్చరించగలిగి, ఉచ్చరించిన దాన్నే మనం చేయగలగటం. దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. అంటే మనం ఏదైతే ఆలోచించామో దాన్నే మాట్లాడగలగటం, ఏదైతే మాట్లాడి సంకల్పించామో ఆ సంకల్పాన్ని తూచా తప్పకుండా నెరవేర్చగలగటం. ఈ 3 కనుక ఫేజ్ డిఫరెన్స్ లేకుండా ఉందనుకోండి, దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధి వచ్చిందంటే మనిషికి స్థైర్యం పెరుగుతుంది. ఎందుకంటే ఎంతో ధైర్యం ఉంటే తప్పితే అనుకున్న దాన్ని మాట్లాడగలిగేటువంటి కెపాసిటీ ఉండదు. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, చాలాసేపటి నుంచి వాళ్ళు సుత్తి కొడుతూ ఉన్నారనుకొని చెప్పేసి వీడు మనల్ని ఎప్పుడు వదిలి వెళ్తాడా అని అనిపిస్తూ ఉంటుంది మనసులో. కానీ వాళ్ళకి అలా చెప్పగలమా? మనం చెప్పలేము. ఎందుకనంటే మనకి మొహమాటం వస్తుంది. అంటే మన ఆలోచన తప్పుడు ఆలోచన. అది ఒకళ్ళు ఇంటికి మన వచ్చిన వారి గురించి మనం తప్పుగా ఆలోచించడం కాకుండా దాన్ని మనం చెప్పలేకపోవడం, అంటే చెప్పలేనటువంటి ఆలోచన ఆలోచించాం మనం. దానివల్ల వెంటనే ఒక ఫ్రిక్షన్ అనేటువంటిది బయలుదేరుతుంది. ఎందుకు? మనం చేసిన ఆలోచన తప్పు అని తెలుసు. తప్పు ఆలోచన వచ్చిన దాన్ని మనం బయటికి చెప్పలేం కాబట్టి దాన్ని చిన్న ఎఫర్ట్, ప్రయాస అనేటువంటి దాంతో పెట్టి ప్రయాసపూర్వకంగా దాన్ని మనం ఆపుకోవాలి. ఇలాంటి ప్రయాసాల వల్ల మనకి మన వెహికల్స్, మన శరీరము, దాంతో పాటు సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది ప్రయాసకు లోనై ఫ్రిక్షన్కి లోపడుతుంది. దానివల్ల మనకి మెల్లగా మానసికంగా, శారీరకంగా అనారోగ్యం అనేటువంటి బయలుదేరుతుంది అన్నమాట. ఈ త్రికరణాలకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, త్రికరణాలని కనుక మనం శుద్ధిగా ఉంచుకున్నామంటే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. ధైర్యము, స్థైర్యము, ఓజస్సు మనకి చక్కగా వస్తాయి. త్రికరణాలతోటి మనం శుద్ధిగా లేకుండా మిస్బిహేవ్ చేశామంటే మనం నెగిటివ్ థాట్స్ అనేటువంటిది బయటికి వెదజల్లటం మొదలెడతాం. ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ మనం వెదజల్లటం మొదలెట్టామో మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం కూడా కలుషితం అవుతుంది. వెంటనే దాని ఎఫెక్ట్ మనకు కనిపిస్తూనే ఉంటుంది. మన బుర్రలో ఉన్న కాలుష్యం మన చుట్టుపక్కల మిర్రర్ లాగా, అద్దంలాగా మనకు కనిపిస్తుంటుంది అనమాట. అంటే మనకి మంచి ఆలోచనలు ఉన్నాయి అంటే మనకి మంచి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు తారసపడతారు. మనకి చెడ్డ ఆలోచనలు పెరుగుతున్నాయి అంటే సేమ్ చెడ్డ ఆలోచనల వాళ్ళే తారసపడుతూ ఉంటారు అనమాట. అయితే వీటిని మనం పాజిటివ్గా ఎలా వాడుకోగలగాలి? మనకు ఉన్నటువంటి పవర్ ఆఫ్ థాట్, ఈ థాట్ యొక్క పవర్ ఇందాక మనం అనుకున్నాం కదా, మనల్ని ముందుకు నడిపించి మనల్ని ప్రోగ్రెసివ్ పాత్రలో నడిపించేటువంటిదిగా ఉంటుందా, లేకపోతే మనకి ప్రతిబంధకం అయ్యి మనల్ని వెనక్కి లాగుతూ ముందుకు నడవనీయకుండా కాళ్ళకు బంధంలాగా అడ్డు వేసి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేటువంటిదిగా ఉంటుందా? అది మనం ఎట్లా డిసైడ్ చేసుకోవటం, దాన్ని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవడం, ఈ ఆలోచన విధానాన్ని. ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఒక కథల పుస్తకం ఇస్తే కనుక
పుస్తకాలు చదివే అలవాటు ఈ రోజుల్లో చాలా మందికి పోయింది. పుస్తకాలు చదివే అలవాటు ఉన్న ఒక పిల్లవాడికి కథల పుస్తకం ఇచ్చామనుకోండి, వాడు దాన్ని అలవోకగా మెల్లగా ఉదయం నుంచి ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చదివి లాగేస్తాడు. తర్వాత దాంట్లోంచి ఎరే నాయన ఏం చదివారో కథ చెప్పరా అంటే చక్కగా కళ్ళకి కట్టినట్లుగా రమణీయంగా దాన్ని కథ మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. అదే వాడికి పరీక్షా పుస్తకం ఇచ్చామనుకోండి, మరి పరీక్షకు పాఠం రా, ఈ పాఠం చదివి దీనిలోంచి ప్రశ్నలకి ఉత్తరం జవాబులు ఇవ్వాలి, జవాబులు సరిగ్గా రాస్తే మార్కులు వస్తాయి, లేకపోతే ఫెయిల్ చేస్తారు అని చెప్పేస్తే వాడు దాన్ని భయపడతాడు. ఎందుకంటే జంక్ ఉంటుంది వాడికి. కథల పుస్తకం చదువుకొని దాన్ని చక్కగా గుర్తు పెట్టుకొని చెప్పగలిగినంత సులువుగా, అంత హ్యాపీగా వాడు పాఠ్య పుస్తకాన్ని అలా ట్రీట్ చేయలేడు. ఎందువల్ల ఇక్కడ మనకి మాస్టర్ గారు చెప్పిన పవర్ ఆఫ్ థాట్, ఆలోచన యొక్క శక్తి అనేటువంటిది ఎగ్జాంపుల్ ద్వారా మనకి చెప్పారనమాట. పవర్ ఆఫ్ థాట్ ఏమైందయా అంటే ఇది రాంగ్ అప్లికేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ థాట్. ఆలోచన శక్తిని తప్పుడైనటువంటి విధానంలో ఉపయోగించడము అనేటువంటి చెప్తారనమాట. అంటే వాడు చదివి గుర్తు పెట్టుకోవాలి అన్న ఆలోచన ఒకటి ముందు బయలుదేరుతుంది. అంటే పుస్తక పరీక్ష ఉంది అనగానే ఆ పుస్తకం చదవాలి, చదివిన తర్వాత ఆ చదివిన దాన్ని జ్ఞప్తికి ఉంచుకొని దాన్ని మళ్ళీ అడగగానే రీప్రొడ్యూస్ చేయాలి అని ముందు అనుకొని వాడు చదవడం మొదలు పెడతాడు. సో ఈ గుర్తు పెట్టుకోవాలి అన్న ఆలోచన ఏదైతే ఉందో అది ప్రతిబంధకం అన్నమాట. ఈ ఆలోచన అంటే గుర్తు పెట్టుకోవాలి అన్నటువంటి ఆలోచన మంచి ఆలోచనే, కానీ ఆ ఆలోచన ముందు రావడం ఉందే అది ఆ ముందు రావడం అనేటువంటి రాంగ్ అప్లికేషన్ అన్నమాట. సో రాంగ్ అప్లికేషన్ ఆఫ్ రైట్ థాట్, సరైనటువంటి ఆలోచనని తప్పుగా వాడటం వల్ల అది అడ్డం వచ్చి వాడు సరిగ్గా పరీక్షలో కథల పుస్తకాన్ని కథలో చెప్పినంత సులువుగా పాఠ్య పుస్తకంలో కథని చెప్పలేడు వాడు. ఎందుకని? కథల పుస్తకం చదివేటప్పుడు గుర్తు పెట్టుకోవాలి అన్నటువంటి ప్రతిబంధకమైనటువంటి ఆలోచన వాడికి లేదు బుర్రలో. ఆ అడ్డంకి లేకపోవడం మూలంగా వాడు సులువుగా చదివేశాడు. ఆ ఆలోచన ఎప్పుడైతే మనకి అడ్డంగా వచ్చిందో, అంటే రాంగ్ అప్లికేషన్ ఆఫ్ థాట్ ఎప్పుడైతే కుదిరిందో వెంటనే అది వాడికి ప్రతిబంధకంగా ఉందన్నమాట. సో ఈ విధంగా రాంగ్ అప్లికేషన్ ఆఫ్ థాట్ని తీసేసుకోగలిగితే మనకి వెంటనే దాని యొక్క పవర్ అనేటువంటిది ద్యోతకం అవుతుంది. ఈ రాంగ్ అప్లికేషన్ అనేటువంటిది అరే నాయన తప్పురా, ఇలా అప్లై చేయకూడదురా అనేటువంటిది ఈ రోజుల్లో మన తల్లిదండ్రులను కూడా మన పిల్లలకి నేర్పడం లేదు. మనం పిల్లలకి ఎంతకాలం ఏం చెప్తామంటే ఒరే పరీక్షలు వస్తున్నాయి, గట్టిగా చదువుకో, సరిగ్గా చదువుకోకపోతే నీకు మార్కులు రావు, నీకు మార్కులు రాకపోతే రేపు ఉద్యోగం రాదు, అడుగు తినాలి. ఇలాంటి భాషతోటి మనం పిల్లలకి ఏం చెప్తాము, రాంగ్ థాట్స్ని మనం వాళ్ళ బుర్రలో ముందుగానే చక్కగా నాటుతాం అన్నమాట. ఆ నాటినటువంటి రాంగ్ థాట్ చక్కగా వటవృక్షంలాగా పేరుకొని వాడికి దాని మీద బ్రహ్మరాక్షసు సహా అడ్డం పడుతుంది. ఈ సరైనటువంటి థాట్ అప్లికేషన్ని ట్రైన్ చేయడానికి మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గాలు ఉన్నాయి. దాన్ని పట్టుకొని మనందరం ఈ థాట్ని కనుక రైట్ డైరెక్షన్లో ఎలాగా పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటే కనుక, అంటే మనకి చెప్తారు కదా, ఒక యోగి కూర్చొని ఉన్నాడు అనుకోండి, ఒక థాట్ని కాన్సన్ట్రేట్ చేయాలి, నేను నా మనసుని చక్కగా కాన్సన్ట్రేషన్ తెచ్చుకోవాలి అని కూర్చున్నాడు అనుకోండి. ఇందాక పిల్లవాడు చదువుకోవడానికి ముందు ఎలాంటి థాట్ అయితే వచ్చిందో పరీక్షలో రాయాలి అన్నటువంటి థాట్, అలాగే నేను కాన్సన్ట్రేట్ చేయాలి అన్నటువంటి థాట్ ప్రతిబద్ధంగా వచ్చేసి ఎప్పుడు పొరపాటున కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు అనమాట. అయితే ఈ తరుణోపాయం ఏంటి? ఇట్లా రాంగ్ అప్లికేషన్ ఉంటుంది అనేది తెలుసుకున్నాం. ఈ రాంగ్ అప్లికేషన్ నుంచి రైట్ అప్లికేషన్ వైపుకి ఎట్లా వెళ్ళాలి అంటే మన మనసు చాలా గమ్మత్తైనటువంటి ఉపకరణం. ఇదేంటంటే దీనికి ఏది వద్దని చెప్తామో అదే చేస్తూ ఉంటుందండి. దీనికి మాస్టర్ గారు గమ్మత్తైన కథ కూడా చెప్తారనమాట. ఒక రాజుగారట, బుర్ర తక్కువ రాజుగారు అనమాట. ఆయనకు ఒకసారి ఎవరో పరదేశి వచ్చి ఒక కుక్కని అమ్మాయట. ఆ కుక్క ఏంటంటే
మానవ భాష నేర్చుకుందట. సో రాజుగారికి వచ్చి చూశారు, రాజుగారు ఈ కుక్క మనిషిలాగా మాట్లాడుతుందండి అన్నట్ట. ఆ రాజుగారు చాలా ఆనందపడిపోయి దాన్ని ఎంతో ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్ట. సరే రాజుగారికి ఏమో వేట అంటే బాగా ఇష్టం. ఆ వేటకి తీసుకువెళ్ళి ఆ వేటకి కుక్కను కూడా తీసుకుని వెళ్ళాట. ఆయన వెళ్తుంటే మధ్యలో ఒక అడవి పంది కనిపించింది. రాజుగారు వెంటనే కుక్కని పట్టుకొని ఆ పందిని వేటాడు అన్నాడట. ఆ కుక్క రాజుగారితో ఆ పందిని వేటాడు అందుక. చెప్తుంటే బుద్ధి లేదా అన్నట. అది కూడా సేమ్, చెప్తుంటే బుద్ధి లేదా అన్నదట. నీకు కదా చెప్పేది, ఇంత డబ్బులు పోసి కొన్నాను, వెళ్ళి ఆ కుక్క పందిని పట్టుకో. సేమ్ అదే రిపీట్ చేసింది. అప్పుడు రాజుగారికి అర్థమైందనమాట, ఒరే నాయన, నేను అవసరంగా ఎంతో వెచ్చించి నేను కంట్రోల్ చేయలేనటువంటి దాన్ని పట్టుకొచ్చాను అని చెప్పేసి దాన్ని వాపస్ ఇచ్చేశారట. మన బుర్ర కూడా అలాంటిదే. దానికి ఏదైతే చెప్తామో అది తిరిగి చెప్తుంది, దాన్ని మళ్ళీ గట్టిగా చెప్తుంది తప్పితే మనకి దాన్ని నోరు మూయించడం ఎలాగా అనేటువంటి తెలియదు. దాన్ని నోరు మూయించడం ఎలాగా అంటే, మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రెయిన్ ఈజ్ ద సీట్ ఆఫ్ మైండ్. మనసు అనేటువంటిది మస్తిష్కాన్ని ఆధారంగా చేసుకొని ఆపరేట్ అవుతుంటుంది. ఎప్పుడైతే మస్తిష్కం నుంచి దాన్ని సీట్ని కదిలించి హృదయంలోకి తీసుకురాగలుగుతామో అప్పుడు అది మాయమైపోతుంది. అదేంటి హృదయంలోకి తేవడం ఎలాగంటే మనలో జరుగుతున్నటువంటి ఇన్వాలంటరీ, మనం ఇన్వాలంటరీ అనుకుంటాం, అది యాక్చువల్లీ మోర్ వాలంటరీ అనమాట, సూప్రా వాలంటరీ యాక్షన్స్ అవి. అంటే మన లోపల నుంచి ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, హృదయ స్పందన, ఇవి మనకి తెలియకుండానే మనకి లోపల నుంచి దేవతలు మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఈ నడిపిస్తున్నటువంటి ఈ యాక్షన్స్ మీదికి మనసుని నడిపించాలి. అంటే హృదయ స్పందనని గుర్తించడము, మన ఊపిరితిత్తుల్లోకి ఊపిరి వస్తూ పోతూ ఉండటం అనేటువంటి కార్యక్రమాన్ని, దీని మీద మనసు కనుక మనం ధ్యాస మరలించగలిగితే అప్పుడు మనసు మెల్లగా దీనిలోకి లీనమవుతుంది. అయితే ఇదేదో చాలా టెక్నికల్ ప్రాసెస్, చాలా కష్టమైంది అన్నట్టుగా అనిపిస్తుంటుంది చెప్తుంటే, కానీ మనకి అప్రయత్నంగా చాలాసార్లు ఇది అనుభవంలోకి వస్తూ ఉంటుంది. మాస్టర్ గారు ఇచ్చిన ఇంకొక ఉదాహరణ ఏంటంటే, మనం ఏదైనా చక్కటి హృద్యమైనటువంటి సంగీత కచేరీకి వెళ్ళామనుకోండి, ఆ సంగీత కచేరీలో చక్కటి త్యాగరాజ కీర్తన ఒక మహాతల్లి ఆలపిస్తున్నప్పుడు కచేరీ మొదలవ్వక ముందు మనం వెళ్ళి కూర్చున్న తర్వాత మనం చుట్టుపక్కల కూర్చున్నటువంటి ప్రేక్షకులు కనిపిస్తారు, స్టేజ్ మీద అలంకరణ కనిపిస్తుంది, వాళ్ళు పెట్టే కెమెరా, లైటింగ్, సౌండ్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. కచేరీ మొదలైన తర్వాత కూడాను ఆ తంబుర శృతి చేయడం ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మెల్లగా ఆవిడ గొంతెత్తి పాడడం మొదలుపెట్టిన తర్వాత మనకి క్రమక్రమంగా ఆ సంగీతంలోని మాధుర్యం ఆస్వాదించడం మొదలైన తర్వాత మెల్లమెల్లగా చుట్టుపక్కల ఉన్న వారందరూ మాయమైపోతారు. ప్రేక్షకులు ఉండరు, సౌండ్ సిస్టము ఉండదు, లైటింగ్ ఉండదు, ఇంకా సేపాక పాడే ఆవిడ కూడా ఉండదు, మనము ఉండవు, కేవలం పాట అనిపిస్తుంటుంది. ఇంకా ఆనందమయంగా ఉంటే కనుక ఆనందం ఉంటుంది తప్పితే కనీసం పాట కూడా ఉండదు అనమాట. ఇంతలో పక్కన ఎవరో కానీ తుమ్మొచ్చి తుమ్మాడు అనుకోండి, హచ్చి అని, అప్పుడు మళ్ళీ అందరూ వచ్చేస్తారు. చుట్టుపక్కల కనిపిస్తున్నట్టు మళ్ళీ ఎప్పుడైతే మాయమైపోయిన మైకులు ఇవన్నీ అందరూ కనిపిస్తారు అనమాట. అలాగే మనకు నచ్చినటువంటి సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమా హాల్లోకి వెళ్తే కదా, సినిమా చూస్తున్నంతసేపు పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కనిపించరు మనకి. ఆ సినిమాలో ఏ దృశ్యం అయితే జరుగుతూ ఉంటుందో మనం ఆ దృశ్యంతో మమేకం అయిపోయి ఓహో ఇదే నడుస్తున్నట్టుగా ఉంటుంది. మనకి ఇంటర్వెల్లో మళ్ళీ లైట్లు వేస్తే మళ్ళీ స్పృహ వస్తుంది, మన లోకంలోకి మనం వస్తాం. ఇది మనసుని లీనం చేయడం అనేటువంటి ప్రయత్నం అన్నమాట, పద్ధతి. అయితే మాస్టర్ గారు చెప్పినటువంటి హృదయస్థం చేయడం, హృదయం వైపుకు లాగడం అనేటువంటి పద్ధతి వల్ల మనసు మెల్లగా హృదయంలోకి లీనమైపోతుంది. మనం కార్ డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, సపోజ్ కార్ డ్రైవింగ్ వచ్చినవాడు ఎవరైనా మొదట డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏం చేస్తాడు, చాలా కష్టతరంగా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో 5-6 విషయాలు ఒకేసారి చేస్తూ ఉండాలి. ట్రాఫిక్ని చూస్తూ ఉండాలి, మన కారు యొక్క హద్దులు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటూ ఉండాలి, గేర్ వేయాలి, క్లచ్ పట్టుకోవాలి, బ్రేక్ నొక్కాలి, యాక్సిలరేట్ ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ ఒకేసారిగా చేస్తూ కారుని మనకు కావాల్సిన డైరెక్షన్లో నడుపుతూ ఉండటం అనేది బ్రహ్మ ప్రళయంగా ఉంటుందన్నమాట. మొదట్లో ఇవి అర్థం చేయడం సరిగాక ఇంటికి వచ్చేసరికి బాగా డస్సిపోయి ఉంటుంది శరీరం. 1 గంట సేపు ట్రావెలింగ్ మన కోచింగ్ క్లాస్కి వెళ్తే
అదే క్రమక్రమంగా డ్రైవింగ్ అనేది అలవాటయ్యి మన కారు మనం కనుక్కొని నడుపుతున్నప్పుడు ఎలా ఉంటుంది, మనం కారు నడపడం అనేది ఉండదు. పక్కన వాడితోటి కారులో మాస్టర్ గారి చక్కటి క్యాసెట్ నడుస్తూ ఉంటుంది, ఆ మాట వినుకుంటూ మాస్టర్ గారు చెప్పిన మాటలు వినుకుంటూ పక్కన వారితోటి దాన్నే ముచ్చటిస్తూ వెళ్తూ ఉంటాం, కానీ డ్రైవింగ్ చెయ్యం. డ్రైవింగ్ మన ద్వారా అయితూ ఉంటుంది. సరైన టైంకి క్లచ్ నొక్కుతాము, సరైన టైంకి యాక్సిలరేటర్ నొక్కుతాము, బ్రేక్ నొక్కుతాము, గేర్ నొక్కుతాము, స్టీరింగ్ కూడా సరిగ్గానే నడుపుతూ ఉంటాము. ఎవరిని గుద్దకుండా, మనం రొస్టు పడకుండా, చక్కగా మార్గయాసం లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. అది అలా వెళ్తూ ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని మాస్టర్ గారు అల్టిమేట్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు. అంటే మైండ్ అనేటువంటిది, మనస్సు అనేటువంటిది మనలోకి లీనం అయిపోయి కేవలం మనం మాత్రమే ఉండేటువంటి స్థితి అన్నమాట. అలాంటి స్థితి మనకి ప్రయత్నపూర్వకంగా మనం సాధనలో వచ్చినప్పుడు మనం ఎలాగైతే కార్ డ్రైవింగ్ చేయకుండా మన ద్వారా కారు డ్రైవింగ్ చేయబడుతూ ఉంటుందో, అలాగే మనము పనులు అనేటువంటిది చేయకుండా అనేకమైనటువంటి పనులు ఒక్కొక్కసారి ఒకేసారి 10-15 పనులు మన ద్వారా జరుగుతూ ఉంటాయి. ఆ పనులు చేస్తున్నటువంటి అలసట మనకు ఉండదు. మేము మా చిన్నప్పుడు బుజ్జిమావయ్య గారిని చూసినప్పుడు ఇది మాకు అనుభవేక వైద్యంగా ఉండేది అనమాట. ఒక పక్కన ఎదురుగా పేషెంట్లు ఉండేవారు, వాడు చెప్పేది వింటూ ఉంటారు, ఫోన్లో ఇంకొక పేషెంట్తో మాట్లాడుతూ ఉంటారు, చేతిలో రాత కార్యక్రమం నడుస్తూ ఉండేది. ఇంకొకసారి ఆ రోజు వచ్చినటువంటి ముందుకు వెళ్లాల్సినటువంటి పనులు వాటి నోట్స్ చేస్తూ ఉంటారు. ఈ నడుస్తూనే ఉంటే పక్కన మేము ఎవరైనా మాట్లాడిస్తే మాకు సమాధానం అష్టావధానంలా ఉంటుందన్నమాట. ఈ అవధానం అంతా చేస్తూ కూడాను ఎవరిని కూడాను మిస్ అవ్వకుండా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ అందరికీ కావాల్సిన సొల్యూషన్ ఇస్తూ నింపాదిగా ఎక్కడ తొణక్కుండా వెనక్కుండా అలా మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం, ఎలా సాధ్యం ఇది, మానవ మాత్రుడికి ఇది సాధ్యమేనా, ఈయన సాక్షాత్తు భగవంతుడు కాబట్టి ఈయనకు సాధ్యం, మన వల్ల కాదు. అయితే మాస్టర్ గారు ఈ పవర్ ఆఫ్ థాట్ గురించి నా లెక్చర్ విన్న తర్వాత ఓహో, తను అనుభవైక వైద్యంగా ఆయన చేయడమే కాకుండా వారికి కూడాను నేర్పించారు. అది అంటే ఆ రిఫ్లెక్షన్, మాస్టర్ గారి రిఫ్లెక్షన్ మాకు బుజ్జిమావయ్య గారిలో కనిపించింది అనమాట అక్కడ. సో దీని ప్రూఫ్ ఏంటయ్యా అంటే చేస్తే కనుక మనకు కూడా వస్తుంది, ఇది ప్రయత్నం చేయడం అనమాట. అయితే మాస్టర్ గారు మనకి కొన్నిసార్లు మన అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ మనకి ఎప్పుడు ఇంత నిర్దిష్టంగా చెప్పగా నేను వినలేదు, నేను చాలా తక్కువ వినుంటాను. కానీ యూరోపియన్ క్లాసెస్లో చెప్పేటువంటి చోట్ల చాలా చోట్ల మాస్టర్ గారు టైం బౌండ్ రిజల్ట్స్ గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఈ విషయం గురించి మనసుని లోపలికి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనసును గనక నిలబెట్టి దాంతో పని చేయిస్తూ ఉంటే మనసు లీనమవుతుంది అనేటువంటి ప్రక్రియ కొన్ని నెలల్లో వస్తుంది, సాధ్యమవుతుంది అని చెప్పారు. సరిగ్గా చేస్తే కొన్ని వారాల్లో వస్తుంది, ఎవరికైనా సరే కొన్ని నెలల్లో అయితే తప్పకుండా వస్తుంది, సంవత్సరం కూడా పట్టదు అని చెప్పారనమాట. కాబట్టి మనం అది చేయట్లేదు అంటే మనం మన వైపు తప్పు తప్పితే, అంటే ప్రయత్నపూర్వకంగా మన ప్రయత్నం లోపల చెప్తే అనుకోవాలి. మన మనసులో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, వాటి ప్లూరాలిటీ అంటారు. చిత్తవృత్తుల వల్ల వచ్చేటువంటి ప్లూరాలిటీ అనమాట. ఈ ప్లూరాలిటీ పోయి సింగ్యులారిటీ అనేటువంటిది రావాలి. ఈ సింగ్యులారిటీ ఎప్పుడు వస్తున్నాయా అంటే మనసు మాయమైనప్పుడు అనమాట. దాని తర్వాత మన మాయమైపోయిన మనస్సు వల్ల వచ్చినటువంటి ఆ సింగ్యులారిటీ మన జీవితంలో ఒకటే ధ్యేయంగా, ఒకటే మార్గంలో, ఒకటే డైరెక్షన్లో ప్రయాణం చేయడం అనేటువంటిది మొదలవుతుంటుంది అనమాట. ఈ స్థితిని సప్రెషన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పారు. అంటే మన ప్రయత్నపూర్వకంగా మనం పని చేయడం కాకుండా పనులు మన ద్వారా జరుగుతూ ఉండటం అనేటువంటి స్థితిని సప్రెషన్ ఆఫ్ యాక్షన్. ఈ సప్రెషన్ ఆఫ్ యాక్షన్ వచ్చిన తర్వాత మనకు వాడు చేయాల్సింది ఏమిటి? మన చుట్టుపక్కల మనం చాలామంది చూస్తుంటాం, మన ఇళ్లలో కూడా చూస్తుంటాం, డిస్పెన్సరీలో మనం వచ్చినప్పుడు చూస్తుంటాం. చాలామంది ఇల్ హెల్త్ గురించి చాలా బెంగతో ఉంటారు. ఎప్పుడు కూడాను
తమ అనారోగ్యం గురించి ఏదో బాధపడుతూ, అనారోగ్యం ఉంటుంది కాబట్టి బాధ అనేది ఉంటుంది. అయితే అనారోగ్యం గురించి బాధపడితే స్వస్థత చేయకూడదు కదా. అనారోగ్యం గురించి తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలో అది చేయాలి. అది కాకుండా రోగ ధ్యానం చేస్తూ ఎప్పుడు కూడాను ఎవరు వచ్చినా వాళ్ళకి తమ రోగం గురించే ఏకరువు పెడుతూ, ఇక్కడ నొప్పులు ఉన్నాయి, అక్కడ నొప్పులు ఉన్నాయి, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఏం చేసినా తగ్గట్లేదు, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. ఇదేమిటయ్యా అంటే అగైన్ మంచి ఆరోగ్యం తెచ్చుకోవాలి అనేటువంటిది మంచి ఆలోచన, రైట్ థాట్. దాన్ని పదే పదే నెగిటివ్గా అప్లై అంటే రాంగ్ అప్లికేషన్ ఆఫ్ రైట్ థాట్ అనేటువంటిది మళ్ళీ మొదలవుతుంది అనమాట. ఇలా నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ నెగిటివిటీ అనేటువంటిది కాంపౌండ్ అవుతుంది. కాంపౌండ్ అయ్యి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎన్ని చేసినా కూడాను, ఎన్ని టెస్టులు చేసినా కూడా మనకి దాని నుంచి గుణం కనిపించట్లేదు, రోగం నిర్ధారణ అవ్వట్లేదు. కాబట్టి మనకి ఇది కాకుండా ఏదో పెద్ద రోగం ఉన్నది. ఆ పెద్ద రోగం ఉన్నది కాబట్టి ఏ డాక్టర్ కూడా దాన్ని పట్టుకోలేకపోతున్నాడు కాబట్టి నాకు ఇలా నొప్పులు తగ్గట్లేదు. అలా 10 సార్లు అనుకుంటే కనుక 11వ మెల్లగా ఏ రోగం గురించి ధ్యానం చేస్తున్నామో అది పొడసూపటం మొదలవుతుంది. ఎందుకంటే యద్భావం తద్భవతి అన్నారు. ఏదైతే మనం బలంగా భావిస్తామో అది ప్రెసిపిటేట్ అయి తీరుతుంది. మనం చెప్పుకున్నాం కదా, ఎనర్జీ ఫాలోస్ థాట్. మనం ఏదైతే ఆలోచన చేస్తామో ఆ ఆలోచన వెనక ఒక ఛానల్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఎక్కడి నుంచి? మన చుట్టూ ఆకాశము, రోదసి అంతా కూడాను చైతన్యమయం, ప్రజ్ఞామయం అన్నమాట. ఎనర్జీ అనేది మన చుట్టుపక్కలంతా ఉంది. మన లోపలికి ఎనర్జీ ఎట్లా, వైటల్ ఫోర్స్ ఎక్కడ వస్తుంది? మన సోలార్ ప్లెక్సస్ నుంచి వస్తుంది. మన ఇందాక చెప్పుకున్నాం కదా, ఈథర్లో మన థాట్స్ అనేటువంటిది ఒక్కొక్క రూపాలుగా తయారయ్యి ఎనర్జీ ఛానల్స్గా మార్చి ఆ ఎనర్జీ ఛానల్ని మన లోపలికి నింపుతూ ఉంటాయన్నమాట. మనం పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తున్నామా, నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తున్నాం. నెగిటివ్ ఎనర్జీ అంటే దాని ఫ్లో మన నుంచి బయటకు ఉంటుందన్నమాట. పాజిటివ్ ఎనర్జీ అంటే బయట నుంచి లోపలికి వస్తుంది. ఈ బ్యాలెన్స్ వల్ల మనం, ఈ బ్యాలెన్స్ సమంగా ఉన్నంతకాలం మనం ఉంటాం. ఈ బ్యాలెన్స్ తారుమారు అయిందనుకోండి, అంటే మన నుంచి ఎక్కువ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయి బయట నుంచి ఎక్కువ ఎనర్జీ రాకపోతే కనుక ఇహ పునరావృత్తి అయితే శాశ్వత బ్రహ్మలోకం అంటారు, అయిపోతుంది అనమాట కార్యక్రమం. ఈ బ్యాలెన్స్ ఉన్నంత కాలం మనం ఈక్విలిబ్రియంలో ఉంటాం. ఈ బ్యాలెన్స్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, అంటే నెగిటివ్ డిస్టర్బెన్స్గా వచ్చినప్పుడు అనారోగ్యం అవుతుంది. పాజిటివ్ డిస్టర్బెన్స్గా ఉంటే కనుక స్వస్థత ఉంటుంది. సర్ప్లస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చిందంటే తాతగారులాగా మనం ప్లెంటీ ఆఫ్ ప్రాణ అంటాం. ప్లెంటీ ఆఫ్ ప్రాణ అనేప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళకి మన ద్వారా పంచుతూ ఛానల్గా, వాహికగా ఉండి మనం పక్కన వాళ్ళకి స్వస్థత చేకూర్చేటువంటి అవకాశం మనకి ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే మనం థాట్ కరెంట్స్ని పాజిటివ్గా వాడుకోగలుగుతామో. పాజిటివ్గా ఎలా వాడుకోగలుగుతాము? ఒక హీలర్ అనేటువంటి వాడు ఒక పాజిటివ్ ప్రపోజల్ ఇవ్వడం ద్వారా హీలింగ్ అనేటువంటిది మొదలు పెట్టచ్చు. ఎలాగైతే ఒక నెగిటివ్ థాట్స్ ఉన్న పేషెంట్ లేని రోగాన్ని పుట్టించుకొని తమ మీదకి తెచ్చుకోగలరో, అలాగే సత్పురుషుడైనటువంటి డాక్టర్ చక్కటి ఆలోచన ద్వారా, చక్కటి స్వాస్థతాపూర్వకమైనటువంటి స్వస్తి వచనాలు అంటారు కదా, వచ్చిన పేషెంట్కి ఏం పర్వాలేదమ్మా, మీకు ఆరోగ్యం సమకూరుతుంది, మాస్టర్ గారిని ప్రార్థిద్దాం, చక్కటి మందు వేద్దాం, మాస్టర్ గారు ఇలాంటివి ఇదివరలో చాలాసార్లు చక్కబరిచారు అని వాళ్ళ కనుక చెప్పి మనం కనుక చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇన్స్పైర్ చేయగలిగితే మన మాట ద్వారా ఎన్నో మహమ్మారిలైనటువంటి రోగాలు తగ్గిన దాఖలాలు ఉన్నాయి అని మాస్టర్ గారు చెప్పారు మనకి. అంటే మృత్యుముఖంలో ఉన్న వాళ్ళు కూడాను లేచి శుభ్రంగా తిరిగి ఎన్నో సంవత్సరాల తర్వాత బతికినటువంటి దాఖలాలు ఉన్నాయన్నమాట. అయితే ఇది జరగాలి అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, పవర్ ఆఫ్ థాట్ని ఎలా పెంపొందించుకోవాలి. పవర్ ఆఫ్ థాట్ పెంపొందించుకోవాలి అంటే మొట్టమొదటి మార్గం ఏంటి? థాట్ యొక్క సెంటర్ని బ్రెయిన్ నుంచి హృదయం లోపలికి స్థాపించగలగటము. అది మొదటి స్టెప్ అన్నమాట. అది జరిగిన తర్వాత రెండవ స్టెప్ ఏమిటి? రెండవ స్టెప్ ఏంటంటే ట్రూత్ఫుల్నెస్ అనేటువంటి ప్రాక్టీస్ చేయడం. మనకి అష్టాంగ యోగంలో చెప్తారు కదా, యమనియమాల్లో ఒక సాధనలో ఒకటి ఏంటంటే సత్యము. సత్యము అంటే నిజం పలకడం మాత్రమే సత్యం కాదు. ట్రూత్ఫుల్నెస్ యాజ్ అన్ యాటిట్యూడ్ అంటారు.
అంటే సత్యము స్వాభావికంగా ఉండాలి. అంటే మనం మాట్లాడే దాంట్లోనే కాకుండా మనం మన చేతల్లో, మన పద్ధతిలో, మన బిహేవియర్లో, మన నడవడికలో అనమాట సత్యం, ట్రూత్ఫుల్నెస్ అనేది ఉంటే కనుక మన చుట్టుపక్కల వాళ్ళకి మన మీద ఒక గౌరవము, ఒకనొక గురి అనేటువంటి కుదురుతాయి. మనం ఒక డాక్టర్కి హస్తవాసి మంచిగా ఉందండి అంటే ఏంటి అర్థం అంటే ఆయనలో ఉన్నటువంటి సత్యధర్మాన్ని పేషెంట్ చూడగలుగుతున్నాడు. అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈయన చెప్పే మాట నిజము, ఈయన చెప్పింది చేయగలుగుతాడు అన్న ధైర్యం వాళ్ళకి వస్తుంది. వాళ్ళకి ఎలా వస్తుంది? అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ వైద్యం చేసేటువంటి డాక్టరు సత్యాన్ని కనుక తను లైఫ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ట్రూత్ఫుల్నెస్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయడం మూలంగా మన నుంచి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మన థాట్స్ ద్వారా, అగైన్ మన త్రికరణాల ద్వారా అనమాట. థాట్స్ కనుక మంచివి వచ్చాయంటే ఆ మంచి థాట్స్ నుంచి మంచి వాకులు వస్తాయి. ఆ మంచి వాకులు మంచి కర్మలుగా పరిణమిస్తాయి. ఈ త్రికరణంలో శుద్ధిగా ఉంటే కనుక వెంటనే చుట్టుపక్కల వాళ్ళు మనం చెప్పిన మాటని పాటించి కళ్ళు మూసుకొని మనం చెప్పింది ఆచరించేటువంటి వైపుకు నడుస్తారు. దానికి మనకు మాస్టర్ గారే తార్కాణం అనమాట. ఎప్పుడు ఆయన నాకు నా పిల్లవాడు, నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లవాడికి 1 నెల వయసు ఉండగా వాడిని తీసుకొని మేము జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోయిన తర్వాత మాకు చుట్టుపక్కల దూరాలకు కూడాను ఎక్కడ మందులు, డాక్టర్ యొక్క అవైలబిలిటీ ఉండేది కాదు. రాత్రిపూట ఎప్పుడన్నా గబుక్కన ఏదైనా పిల్లవాడు అదాట్న ఏడుస్తూ ఎంత చేసినా ఆగకపోతే వాడికి నలత ఎలా ఉందో తెలియక వెంటనే మనం త్రాహి రక్ష రక్ష అనుకుంటూ రాత్రి 1 గంటకి బుద్ధిమోహన్ గారికి ఫోన్ చేసేవాళ్ళం. ఫోన్ చేసినప్పుడు ఫోన్ కనుక తగిలింది అంటే అర్థం ఏంటయ్యా అంటే పిల్లవాడికి నిజంగానే నలతగా ఉంది, మందు అవసరం. ఆ ఫోన్ తగలగానే వారు మందు చెప్పేవారు, వేయంగానే వెంటనే తగ్గిపోయేది. ఫోను తగలలేదు అంటే మాకు మెల్లగా రూఢిగా నిర్ధారణ అయిపోయింది ఏంటంటే మందు అవసరం లేదు. అంటే మందు అవసరం ఉంటే ఆయన ఫోన్ తగులుతుంది. అంటే డాక్టర్ గారి గురించి, ఒక వైద్యుడి గురించి ఇలాంటి గురి కుదరడం ఎప్పుడు వస్తుంది అంటే ఆ హీలర్ అనేటువంటి వ్యక్తి సత్యాన్ని కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. అంటే పొరపాటున కూడాను సత్యము తప్ప, ట్రూత్ఫుల్నెస్ తప్ప వేరొకటి వారి దగ్గర నుంచి లభించదు అని తెలిసినప్పుడు వెంటనే వారు చెప్పింది ఏది చెప్పినా మనం కళ్ళు మూసుకొని ఆచరించేయొస్తాం. అలా చేయగలగటం మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ ట్రూత్ఫుల్నెస్ కనుక మనం కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఇళ్లలో కూడాను చాలా మందికి వీడు చాలా మాట మీద నిలబడతాడండి, చెప్పింది చేస్తాడు. ఆ చెప్పింది చేస్తాడు అని మన చుట్టాల్లో, మన పక్కాల్లో ఎవరైతే ఉంటాడో ఆ ఒక్క వ్యక్తి వాడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు. మీరు గమనిస్తూ ఉండండి. ఆ పవర్ఫుల్గా ఉన్నటువంటి వాడు అంటే వాడిని చుట్టుపక్కల ఇల్లు వాళ్ళందరూ కూడాను వాడి దగ్గరికి సలహాల కోసం వస్తుంటారు. ఎందుకు? మిగతా వాళ్ళలో లేనిది వీళ్ళలో ఉన్నది ఏమిటి? ఇదే. ఈ సత్యాన్ని ప్రాక్టీస్ చేయడం, ట్రూత్ఫుల్నెస్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయడం వల్ల వాడి నుంచి వచ్చేటువంటి పాజిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాజిటివ్ థాట్స్ ఫిజికల్గా వాడినే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా నడిపించగలిగేటువంటి శక్తి, స్తోమత కలిగి ఉంటాయన్నమాట. ఈ ఎనర్జీని కనుక అప్లై చేసుకుంటూ ఉంటే పాజిటివ్గా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇదే ఎనర్జీని కనుక సరిగ్గా అప్లై చేయకపోతే డిస్ట్రక్షన్ నడుస్తుంది. అంటే ఒక్క నెగిటివ్ సజెషన్ వల్ల, అంటే డాక్టర్ గారు ఒక్కొక్కసారి పొరపాటు డయాగ్నోసిస్ వల్ల పేషెంట్కి అమ్మా నీకు క్యాన్సర్ ఉన్నది అని చెప్తే లేని క్యాన్సర్ కూడా పుట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయని మాస్టర్ గారు చెప్పారు. చాలాసార్లు డాక్టర్ యొక్క సరైనటువంటి మాట లేకపోవడం మూలంగా పేషెంట్కి ఎంతో మనస్తాపం కలిగి తద్వారా ఇంకా పూర్తిగా అనారోగ్యంలోకి వెళ్ళిపోయేటువంటి ముచ్చట్లు కలిగినాయి అన్నమాట. అయితే ఈ ఎనర్జీని ప్రాపర్ వేలో యూజ్ చేసుకోవడం అనేటువంటిది మనం చెప్పుకున్నాం కదా. మొదటిది మనస్సుని హృదయస్థం చేయడం ద్వారా, రెండవది పాజిటివ్ ఎనర్జీస్
ట్రూత్ఫుల్నెస్ వల్ల పెంచుకోవడం ద్వారా. ఇది కాకుండా మన థాట్ సెంటర్స్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయగలగాలి. థాట్ సెంటర్ అంటే ఒకరి మనసులో మనం ఒక ఆలోచన బీజాన్ని నాటటం అన్నమాట. ఒక మనిషి ఎప్పుడు కూడాను తన మనసులో ఉన్నటువంటి ఆలోచనని మాన్పలేడు. అదేంటంటే అంత పెద్ద మాట, మనకి ఇంకేం లాభం థాట్, పవర్ ఆఫ్ థాట్ గురించి అంటే ఒక ఆలోచన వచ్చిందంటే మనసులో, సపోజ్ నాకు ఒక మనిషి మీద నమ్మకం కుదరలేదు, జీవితంలో నేను ఎన్ని చేసినా కూడాను వాటి మీద నాకు నమ్మకం రాదు, అంటే నాకు ఉన్నటువంటి ఉద్దేశం మారదనమాట. మరి ఏం చేయాలి? తప్పుడు నా ఉద్దేశం, సపోజ్ నేను పొరపడ్డాను అనుకోండి, మరి ఏంటి దానికి తరుణోపాయం ఏంటి? తరుణోపాయం ఏంటయ్యా అంటే మనసుని అక్కడి నుంచి మరల్చి ఇంకొక పాజిటివ్ ఇష్యూ మీదకి, పాజిటివ్ అంటే మనకు ఎవరైతే నమ్మడో అతని యొక్క ఒక సద్గుణానికి ఏదైనా పట్టుకొని ఆ సద్గుణం మీద దృష్టి పెట్టి మన మనసు మరల్చడం తప్ప, ఇది మానేయాలి, నా కోపం వస్తుంది, కోపం మానుకోవాలి అని దాని కనుక భీష్మించి కూర్చుంటే కోపం ఎప్పుడూ తగ్గదు. ఎందుకంటే కోపం తగ్గలేదు, ఇంకా కోపం వస్తుంది అనమాట. డబల్ కోపం అంటారు. ఆ డబల్ కోపం రావడం రిజల్ట్ తప్ప కోపం తగ్గడం అనేటువంటి ఉండదు. కాబట్టి మన ప్రపోజల్స్ అనేటువంటి పాజిటివ్ ప్రపోజల్స్ ఇచ్చి మనం ఈ పవర్ ఆఫ్ థాట్ యొక్క పాజిటివ్ రైట్ అప్లికేషన్ అనేటువంటిది ముందుకు నడుచుకోవాలన్నమాట. ఈ రైట్ అప్లికేషన్ ఎట్లా వస్తుంది? ఈ బీజం వేయడం ఉన్నాం కదా, మన చుట్టుపక్కల నెగటివ్ థాట్స్ ఉన్నటువంటి వాళ్ళని మనం ఎంతో ప్రేమతోటి, దయతోటి వాళ్ళ బుర్రల్లో పాజిటివ్ థాట్స్ అనేటువంటిది నాటాలి. ఏమిటి? అనారోగ్యం గురించి ఆలోచిస్తున్నారు, ఏం లేదు, రోజు సూర్యుడి దగ్గరికి వెళ్ళు, అనారోగ్యం గురించి దృష్టి పక్కన పెట్టు, మాస్టర్ గారి మంచి మాటలు విను, కొద్దిగా నడువు, శరీరం అలివి చేసుకుంటే మనకి శరీరం నడుస్తుంది. ఇలాంటి చక్కటి మాటలు చెప్పి కొంచెం పుష్ చేసి వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీ మనం నింపగలిగితే, ఆ నింపినటువంటి పాజిటివ్ ఎనర్జీ అది మొక్క ఊని చక్కగా చెట్టుగా వచ్చి వాళ్ళని గట్టెక్కిస్తుంది అనమాట. దీన్ని రిపిటీషన్ వల్ల మాత్రమే సాధ్యం. అంటే ఒకసారి చెప్పేసి వదిలేయడం కాకుండా చర్వణంగా పదే పదే ఈ పాజిటివ్ థాట్ని నాటుతూ ఉండాలి. ఈ పాజిటివ్ థాట్ని పదే పదే నాటుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎనీథింగ్ రిపీటెడ్ బికమ్స్ ఎ హ్యాబిట్. ఒక పనిని మనం మరలా 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 చేస్తూ చేస్తూ ప్రతిరోజు చేస్తూ అలా ఒక నెలల పాటు చేస్తుంటే కనుక అది అలవాటుగా మారుతుంది. మనం పవర్ ఆఫ్ థాట్ గురించి ఎంత గట్టిగా చెప్పుకుంటున్నామో మాస్టర్ గారు పవర్ ఆఫ్ హ్యాబిట్ అని ఇంకొక లెక్చర్ కూడా ఇచ్చారు. అంటే అలవాటు యొక్క బలం. మనం ప్రతిదీ కూడాను మనం కర్మ అని ఏదైతే అనుకుంటామో, ఇది వాసనలు, పూర్వకర్మ వాసనలు అనేది చెప్పుకుంటామో, ఇవన్నీ కూడాను మన ఆలోచన, మన అలవాటు, వీటి యొక్క ఇంటర్ప్లే అన్నమాట. అంటే వీటి యొక్క మధ్యలో ఉన్నటువంటి ఆట, గారడి. మన ఆలోచన మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, బంధం ఏర్పరుస్తుందని. అదే ఆలోచన మాటి మాటికి ఆలోచిస్తుంటే అది అలవాటుగా మారుతుంది. ఈ అలవాటుగా మారేటువంటి ఆలోచన క్రిస్టలైజ్ అవుతుంది, అంటే ఘనీభవించి మన డెస్టినీగా మారుతుంది అనమాట. మనం ఒక మనిషిని చూస్తే వీడు కోపదారి మనిషి అనుకుంటాం. ఆ కోపదారితనం ఎలా వస్తుంది వాడికి? కొంతమంది పిల్లలు పుట్టుకతోనే మహా చిరాగ్గా ఉంటారు. వాడికి చిన్నప్పుడే పెద్ద పెద్ద మందులు పడుతుంటాయన్నమాట. ఆ చిరాకు వీడికి ఎటువంటి పువ్వు అంటే వాడి మాట వినకపోతే తలకాయ నేలకేసి కొట్టేస్తూ ఉంటాడు, బాగా గీపెట్టేస్తుంటాడు, చేతిలోనో విసిరేస్తుంటాడు. అలాంటి పుట్టు కోపం అనేటువంటిది ఎలా వస్తుంది? అది మన అకౌంట్లో బ్రాడ్ బ్యాక్ ఫార్వర్డ్ అనుకుంటామే, పురాకృతంగా చేసుకున్నటువంటి దాన్ని మనం కూడబెట్టుకొని క్యూములేటివ్గా ఈ జన్మలో తెచ్చుకుందనమాట. అది చిన్నప్పుడే వికసిస్తుంది. మొక్కవి పుట్టింది చెప్తారే, పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని. ఆ పరిమళం ఏమొస్తుంది? కోపాలను, రోస్టులు అవి బయటకు వస్తాయన్నమాట. వీటిని మనం ఎలా ట్యాకిల్ చేస్తున్నాము? మన హ్యాబిట్ అండ్ మన థాట్, వీటిని కనుక మనం చక్కగా రైట్ డైరెక్షన్లో అప్లికేషన్ కనుక మొదలు పెడితే మన కర్మబంధాలు మెల్లమెల్లగా సడలుతాయి. ఈ రెండింటినీ మనం చూసుకుంటూ ఆస్ట్రాలాజికల్గా, హీలింగ్ పరంగా మాస్టర్ గారు మనకి ఎన్నో కీస్ ఇచ్చారు. వీటిని కనుక అప్లై చేసుకుంటూ వెళ్తుంటే మనకు మెల్లమెల్లగా అడ్డంకులు అనేటువంటివి జీవితంలో తగలడం మానేస్తుంటాయి. లేకపోతే మనం కళ్ళు మూసుకొని, లేకపోతే గుడ్డి వెలుతురులో ఏదైనా రూమ్లో నడుస్తుంటే కనుక అక్కడ కింద పెట్టినటువంటి సరుకులు ఏవైతే సామాన్లు ఉంటాయో
వాటికి తట్టుకుంటూ నడుస్తుంటాం. మన జ్యోతిర్విద్య ఆ లైట్ కనుక పడుతూ ఉంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ పవర్ ఆఫ్ థాట్ యూజ్ చేసుకోవడం కనుక సరిగ్గా మొదలెడితే మనం మెల్లిగా ఉన్నటువంటి అడ్డంకులు కనిపిస్తూ రాబోయే అడ్డంకులు వాటిని ఎలా తప్పుకోవాలో ఆ తప్పుకుంటూ మనకి ఇబ్బంది కలగకుండా వెళ్ళడం అనేటువంటిది వస్తుంది. దీనికి ఇంకోటి చెప్పారు, ఈ థర్డ్ ప్రాక్టీస్ ఏమిటయ్యా అంటే మనం నొచ్చుకోకుండా ఇంకొకళ్ళని నొప్పించకుండా. ట్రూత్ఫుల్నెస్ ఎలాగైతే ప్రాక్టీస్ చేశామో మూడవ అంచెలో ప్రాక్టీస్ చేయాల్సింది అహింస. అహింస అంటే ఏంటయ్యా అంటే పొరపాటున కూడాను మన వల్ల అహింస కూడాను జంతువుల్ని నరకకుండా ఉంటే అహింస కాదు. మన వలన ఇంకొకడికి పొరపాటున కూడా ఇబ్బంది కష్టము కలగకుండా బిహేవ్ చేయడాన్ని అహింస అంటారు. అంటే హార్మ్లెస్నెస్ యాజ్ అన్ యాటిట్యూడ్. ఇవన్నీ కూడాను ప్రాక్టీస్. అంటే మనం మన వల్ల కూలనాడినటువంటి మాటలు, మన మాట వల్ల ములుకులుగా ఇంకోటి గుచ్చుకొని ఇబ్బంది పడ్డము చేస్తూనే ఉంటాం. అవి చేయని రోజంటూ ఉండదు. అయితే మనం రోజు రుద్రుడికి దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే, స్వామి నీ బాణాలనే ఈ మాటలు మమ్మల్ని గుచ్చుకోకుండా వేరే వైపుకు పెట్టేట్టుగా నువ్వు మానించి చూడుగాక అని దండం పెట్టుకుంటూ ఉండాలి. అట్లా దండం పెట్టుకుంటూ మెల్లిగా మనలోని ఈ అహింసా ప్రవృత్తిని మనం కనుక పెంచుకుంటే మూడవ మెట్టుగా మనకి ఒక్కొక్క అడ్డంకి, మన జీవితంలో అడ్డంకులన్నీ నెమ్మదిగా జరిగిపోయి పక్కకు తొలగి మన మార్గం సుగమం అవుతుందన్నమాట. నాలుగవ విషయం ఏంటంటే అంటే ఈ పవర్ ఆఫ్ థాట్ని పెంచుకోవాలి అంటే చేయాల్సినటువంటి పనులు అనమాట. నాలుగవది ఏంటంటే పర్పస్ ఇన్ లైఫ్. అంటే మన జీవితానికి ఒక ధ్యేయం అనేటువంటిది ఉండాలి. అంటే ఒక గమ్యం లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా బతికేసి వెళ్ళిపోవడం కాకుండా నేను జీవితంలో ఫలానాది సాధించాలి అన్న ఒక ధ్యేయం. అంటే అది పెద్ద బ్రహ్మాండమైన లాఫ్టీ ఐడియల్ అవ్వక్కర్లేదు. నేను ఎవరిని తూలనాడను, అది కూడా ఒక ధ్యేయమే. నా వల్ల తప్పు జరిగి ఇంకొకరిని ఇబ్బంది పెట్టను, అది కూడా ఒక ధ్యేయమే. అయితే ధ్యేయం ఉండగానే సరిపోదు. ఒక ధ్యేయం అంటూ అంటే ఒక గోల్ అంటూ మనం ఏర్పరచుకున్నామంటే ఆ గోల్ని సాధించడం కోసం మనం ఏం చేస్తున్నాము, 1, 2, 3 స్టెప్స్గా మన మార్గాన్ని నిర్ణయించుకొని ఆ స్టెప్స్లో మనం కరెక్ట్గా మనం డిసైడ్ చేసుకున్న స్టెప్స్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా, దాన్ని బట్టి మన పర్పస్ ఆఫ్ లైఫ్, మన ధ్యేయం ఏదైతే ఉందో దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నామా, కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ ఉందా అని తెలుస్తుంది. ఈ పర్పస్ మనకి ఇందాక ఎలాగైతే చెప్పుకున్నామో పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, ప్రపంచంలో ఈ రెండు వర్గాల వాళ్ళే ఉంటారు. బయామీడియాగా సగం పాజిటివ్ సగం నెగిటివ్ అనేటువంటిది ఉండదన్నమాట. అలాగే మనుషులు జీవితంలో ధ్యేయం ఉన్నవాళ్ళు, ధ్యేయం లేని వాళ్ళు రెండే రకాలుగా ఉంటారు. ధ్యేయం ఉన్నవాడికి ఆ ధ్యేయం పట్ల ఆ ధ్యేయం వాడు నిద్రపోనివ్వదన్నమాట. ఎంతగా నిద్రపోనివ్వదంటే అది అందుకునేంత వరకు కూడాను వాడు హీ లీవ్స్ నో స్టోన్ అంటర్న్. అంటే వాడి కెపాసిటీలో ఉన్న ప్రతి పని చేసి ఆ ధ్యేయాన్ని చేరుకునేంత వరకు దాన్ని కంప్లీట్ చేసేంత వరకు కూడాను నిద్రపోకుండా ప్రయత్నిస్తుంటాడు. ధ్యేయం లేనివాడు ఉంటాడు కదా, వాడు ఎందుకు బతుకుతున్నామో తెలియకుండా మెల్లిమెల్లగా నెగిటివిజంలోకి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాడు పొరపాటున ధ్యేయం ఉన్నవాడు ఎదురు కనిపించాడు అనుకో, వాడు చూసి వాడు సుఖంగా ఉంటుంది, చూసి మనకి కడుపు మండిపోతుంది. ఎందుకంటే మనం ధ్యేయం లేకుండా ఉన్నాం, వాడు ధ్యేయంతో ఉన్నాడు. ఈ కంపారిజన్ కూడా మొదలవుతుంది అనమాట. దాంతో ధ్యేయం లేకుండా ఉన్నటువంటి వాళ్ళ లైఫ్ చాలా సంక్లిష్టంగా ఉంటుందన్నమాట. సో ఒక ధ్యేయం అంటే చిన్న ధ్యేయంగా పెట్టుకొని, స్మాల్ గోల్స్ అంటాం కదా, మన కెపాసిటీకి తగ్గట్టుగా ఒక చిన్న గోల్ పెట్టుకొని నెక్స్ట్ సెకండ్ గోల్కి, థర్డ్ గోల్కి అట్లా పెంచుకుంటూ వెళ్ళగలగాలి. అయితే మనంతటా మనం వెళ్ళగలిగితే మనకి ఎవరు గురువు అనేది అక్కర్లేదు. కాబట్టి మనకి ఆ మార్గం బుర్రకు తోచదు. కాబట్టి మనం ఎప్పుడు కూడాను గురువు గారి సమక్షంలో ఉండాలి. అంటే సత్పురుషుల సాంగత్యంలో, సజ్జన సాంగత్యంలో చక్కగా సద్గంధ పఠనం చేస్తూ ఉండటం మూలంగా మనకి ఏమిటైతుందంటే
ధ్యేయం అనేది మనసులో ఏర్పడుతుంది. ధ్యేయం అంటే ఏమిటి? చక్కగా డిస్పెన్సరీకి వెళ్ళగలగటం, డిస్పెన్సరీలో సేవ చేయడం, అది చాలు మనల్ని మన జీవన తరుణోపాయంగా ఉండటానికి అనమాట. వెళ్ళి త్రికరణ శుద్ధిగా డిస్పెన్సరీ సేవ చేస్తున్న వాడికి మనం చాలామందిని చూసాం, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, రోగాలు అనేవి తగ్గిపోతాయి. వాడికి వేరే మందులు పడుతున్నా పడకపోయినా మందులు అవసరం లేకుండా, ఎందుకంటే ఈ ఫోకస్, ఈ త్రికరణాలు ఉంటాయి కదా, వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ వెళ్ళిపోయి ఈ మూడు కూడాను ఫోకస్లోకి వస్తాయన్నమాట. అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉన్నటువంటి త్రికరణాలు మనస వాచ కర్మణ, మొహమాటం అనేది పోతుంది. డిస్పెన్సరీ మనం వెళ్ళిన తర్వాత సర్వీస్లో ఉన్నప్పుడు ఒక టైంకి పని చేయడం అనేది స్టార్ట్ అవుతుంటుంది. రిపిటేటివ్గా ఒకే పని ఒకే టైంకి ఒకే రోజు చేయడం, ప్రతిరోజు చేయడం అనేటువంటిది వస్తుంది. దీనివల్ల మనకి జీవితంలో కూడాను హ్యాపజాడ్గా ఉన్నటువంటి విషయాలన్నీ కూడాను స్ట్రీమ్ లైన్ అయిపోయి అన్ని ఒక మార్గంలోకి, ఒక లైన్లోకి వచ్చి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇట్లా జరగటం మూలంగా పర్పస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయినటువంటి పర్పస్ మనకి థాట్ పవర్ని పెంచడానికి 4వ ప్రకరణంగా పనిచేస్తుంది అనమాట. అయితే ఈ థాట్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే, పవర్ ఆఫ్ థాట్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటి పెరుగుతాయి. మన రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి అంటే, ప్రతి ఒక్కడికి కూడాను ఒక ఆరా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఎంత చిన్నవాడైనా, ఒక రిక్షా ఆగేటువంటి అంటే మామూలు లేమ్యాన్ కూడాను వాడి ఇంట్లో వాడి పిల్లవాడికి వాడికి బుద్ధి ఊహ తెలిసేంత వరకు కూడాను వాడు హీరో. ఒక పిల్లవాడికి తండ్రి ఎప్పుడు హీరో అనమాట. అయితే మెల్లమెల్లగా వాడికి ఊహ వచ్చి కొంచెం పెరిగిన తర్వాత ఆ హీరో వర్షిప్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తగ్గేటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందంటే ఆ పిల్లవాడి మీద నీ ఇన్ఫ్లుయెన్స్ పడటం మానేసేంత వరకు అది ఉంటుందన్నమాట. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద పనిచేయడం మానేస్తుంది. అంటే వాడికి తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కంటే మోర్ స్ట్రాంగర్ ఇన్ఫ్లుయెన్స్ బయట ఎక్కడైనా తగిలింది అనుకోండి, వాడికి వదిలేసి అటు వెళ్ళిపోతాడు. అలా వెళ్లకుండా ఉండగలిగే కెపాసిటీ ఈ మనం చేసుకున్నటువంటి 4 ప్రయత్నాల వల్ల వస్తుందన్నమాట. వచ్చి ఆ ఆరా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెళ్ళాం పిల్లలు లేకపోతే భర్త పిల్లలు ఈ ఇమీడియట్ ఫ్యామిలీయే కాకుండా ఆ ఫ్యామిలీ వసుధైక కుటుంబంగా మెల్లమెల్లగా పెరుగుతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత మనం మందులు ఇచ్చేటువంటి ఆ సెంటర్లో వాళ్ళందరూ కూడా దే లుక్అప్ టు ద ఇన్ఛార్జ్. అక్కడి నుంచి మెల్లగా మన గురువు గారి పట్ల వస్తాం. ఇప్పుడు గురువు గారికి మాస్టర్ గారిని చూస్తే ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఆయన? అంత ఇన్ఫ్లుయెన్స్ ఆయనకి ఎలా పాసిబుల్ అయింది అంటే ఆయన చెప్తున్నటువంటిది చేసి చూపిస్తున్నారు కాబట్టి మనకి ఒక మార్గం కూడా మన ముందు తయారు చేసి, ఒరే నాయనా నేను ఈ మార్గంలోకి వచ్చాను, ఈ మార్గంలోంచి నువ్వు ముందుకు వెళ్తే నాలాగా నువ్వు ఉంటావు. ప్రణత నిజజనాన్ స్వాత్మతుల్యాన్ కరోతి అని మామూలుగా చెప్పలేదు ఆయన. దండం పెట్టి నా దగ్గరికి వచ్చిన వాడిని నా అంతటి వాణ్ణి చేస్తానని మనకి విశ్వాసంగా మనకి ప్రామిస్ చేశారనమాట సివి గారు. దాన్ని మనం పెట్టుకొని ముందుకు వెళ్తాం అనమాట. దీన్నే నమ్మకం అంటారు. అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, ఈ 4 ప్రకరణాలు అయిన తర్వాత 5వ ప్రకరణంలోకి వచ్చేసరికి నమ్మకం అనేటువంటిది వస్తుంది. విశ్వాసం అనేది, నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏమిటంటే, నమ్మకము అనేటువంటిది టెంపరీ అనమాట, ఇవాళ ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు. విశ్వాసం అనేటువంటిది ట్రూత్ఫుల్ అనమాట, అంటే అది సత్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంటే అనుభవేక వేద్యంగా వాడికి నిలిచేది మనసులో విశ్వాసం అనమాట. మొదట నమ్మకంతో మొదలయ్యి నమ్మకం క్రమక్రమంగా విశ్వాసంగా మారుతుందన్నమాట. విశ్వాసంగా మారిన తర్వాత వాడు జనరేటర్ అయిపోతాడు. ఎందుకంటే వాడికి విశ్వాసము అనేటువంటిది సాక్షాత్తు భగవత్ స్వరూపం అనమాట. ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్ అంటారు. అంటే విశ్వాసం అనేది కొండల్ని కూడా కదిలిస్తుంటారు అనమాట. ఎందుకు కదిలించగలుగుతుంది? ఎందుకంటే ఈ పవర్ ఆఫ్ థాట్ అనేటువంటిది వాడిలో ప్రతిష్ఠింపబడుతుంది కాబట్టి. సో మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి ఈ పవర్ ఆఫ్ థాట్ అనేటువంటి లెక్చర్ని, ఇది ఆంగ్లంలో ఉన్న లెక్చర్ అనమాట, తప్పకుండా అందరూ విని దానిలోని ఈ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనం అందరం ఫాలో అయ్యి మాస్టర్ గారి మార్గంలో నడుస్తూ మనకి మనం
మళ్ళీ వెన్ను తన్నుకొని కరెక్ట్గా వెళ్తున్నాం అని స్ట్రాంగ్ విశ్వాసంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులకి త్వరగా వద్దుముగాక. వాసుదేవ. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం టైము 5 గంటలు కావస్తుంది. 5 గంటల నుంచి 5:55 వరకు బ్రహ్మశ్రీ మల్లాది కైలాసనాథ్ గారి ప్రసంగం ఉంటుంది. వాసుదేవ.